హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రివ్యూ వ్లాగ్స్ అండ్ రియాక్షన్స్. మనం కింగ్డమ్ ట్రైలర్ రియాక్ట్ అవుతున్నాం. చాలా లేట్ అయిపోయింది. రేపు మూవీ రిలీజ్ అంటే ఈరోజు రియాక్ట్ అవుతున్నాం. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. డే బిఫోర్ రియాక్షన్ ఇది కూడా బాగుంది కదా. లెట్స్ రియాక్ట్ ఇట్. వీడియో స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 నౌ. ఒక ఎమర్జెన్సీ ఆపరేషన్ కోసం ఓకే, అండర్ కవర్ స్పైగా మారాలి. ఓ స్పై. మీ అమ్మని, మీ ఇల్లు, ఉద్యోగం, Okay. ఊరు అన్ని వదిలేయాలి. ఓ ఇంజులు. నువ్వు అడుగు పెట్టబోయే ప్రపంచం ఓకే ఫాస్ట్ అనుకుంటా. నువ్వు కలవబోయే మనుషులు నువ్వు ఎదుర్కోబోయే పరిస్థితులు. ఓకే చాలా రిస్కీ ఆపరేషన్ సోరీ. ఓ 51 సెకండ్స్ దగ్గర ఆపాను. ఇట్స్ అండర్ కవర్ స్పై. వేరే ఊరికి వెళ్ళి అక్కడ జనాల కోసం అక్కడ నుంచి రౌడీజం లేకపోతే మాఫియా ఇవన్నీ తెలుసుకోవడానికి స్పైగా వెళ్తున్నాను అనమాట. లెట్స్ సీ. ఇండియా నుంచి వేరే కంట్రీ ఏకంగా. లెట్స్ ఫినిష్ ఇట్. శివ, సత్యరాజ్. నువ్వు స్పైగా వెళ్ళబోయే గ్యాంగ్ కి లీడర్. ఓ సత్యరాజ్ అన్న కదా, అంటే అన్న తమ్ముడు ఫైట్. ఓకే లెట్స్ సీ మూవీ ఎలా ఉంటుందో. నీ అన్న ఇక్కడ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, స్మగ్లర్. నీకు Okay. దేవుడు అవ్వచ్చేమో కానీ నిజానికి రాక్షసుడు మీ అన్న. వావ్. ఆడి కోసం అవసరమైతే మొత్తం తగలు పెట్టేస్తా సార్ నేను. వాళ్ళ సావు బతుకో తేల్చేది 5 నిమిషాలే. ఓ ప్రొడ్యూసర్ బై నాగేశ్వరన్ అండ్ సాయి సౌజన్య. ఓకే, అన్న తమ్ముళ్ళ మధ్యన చిన్న గొడవ. లెట్స్ అంటే అన్న రౌడీ, తమ్ముడు వేరే కంట్రీలో పోలీస్, ఒక స్పైగా వచ్చి తెలుసుకున్నాడేమో. చూద్దాం, అవన్నీ మన థీరీస్ మాత్రమే, ఇంకా మనకేం తెలియదు. ఆ అన్నను మార్చడానికి వచ్చిన తమ్ముడు అవ్వచ్చు, లేకపోతే అన్న కూడా మంచోడు అయ్యి ఉండొచ్చు. వేరేగా బతకాల్సి వస్తుందేమో పరిస్థితులు బట్టి. లెట్స్ ఫినిష్ ద ట్రైలర్ అండ్ వి షుడ్ టాక్ అబౌట్ ఇట్. ఓకే, లెట్స్ కంటిన్యూ ఇట్. కొత్తగా వచ్చావు కదా, ఈడ కొన్ని రూల్స్ ఉన్నాయి. ఓకే. యుద్ధం ఇప్పుడే మొదలైంది. చాలా గట్టిగా ఉన్నాయి. గౌతమ్ తిరునూరి. ఐ థింక్ ఈ మట్టిలోనే ఏదో ఉంది. ఓకే, కింగ్డమ్. మనుషుల్ని కూడా రాక్షసులుగా మార్చేస్తుంది. ఓకే, ఇప్పుడు వాడేమో ఈ రాక్షసులందరికీ రాజై కూర్చున్నాడు. అదే కూర్చున్నారు. వావ్. వావ్, గుడ్. ట్రైలర్ బాగుంది. లాస్ట్ డైలాగ్, ఈ మనుషులందరూ రాక్షసులు మారుస్తున్నారు, రాక్షసులందరికీ వీడు రాజై కూర్చున్నారు. ఓ నీట్ కట్, చాలా బాగుంది. చాలా కూల్గా, ఎమోషన్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. ఎందుకంటే గౌతమ్ తిన్నర్ మూవీస్లో ఎమోషన్స్ అనేది చాలా బాగా క్యారీ చేస్తారు అని మనం తెలిసిందే. జెర్సీ మూవీ నుంచి మనం చూస్తున్నాం. ఇంకా కొత్తగా ఎమోషన్స్ ఎలా ఉంటాయని మనకు తెలియదు. అన్న తమ్ముళ్ళు వీళ్ళిద్దరూ ఏంటి, తమ్ముడు పోలీసు, అన్నం పట్టుకోవడానికి వస్తాడా, లేకపోతే అంటే అన్నం పట్టుకోవడానికి వస్తాడు. ఈజ్ ద లీడర్ ఆఫ్ దట్ గ్యాంగ్. నెక్స్ట్ ఏమవుతుంది, ఎలా ఎమోషన్స్, ఎందుకు వాళ్ళన్న ఒక గ్యాంగ్స్టర్గా మారాడు, ఏమయ్యింది, వాట్ ఈస్ ద స్టోరీ అనేది ఒక కథ అయితే, ఇక బ్రిటిషర్స్, ఇంకా కొన్ని ట్రైబల్ ఏరియాస్ ఒక ఫైటింగ్ ఉంది. సో అంటే అది పాస్ట్ అనుకుంటా. పాస్ట్ అంటే మెహా అయితే 2-3 years, 15 years పాస్ట్ అయితే కాదు. చూస్తుంటే చాలా ఇయర్స్ పాస్ట్, చాలా ఒక డిఫరెంట్ టైం లైన్ లాగా కనిపిస్తుంది. నేను మొన్న జరిగిన ఇంటర్వ్యూ, సండిప్రతి వంగతో జరిగిన ఇంటర్వ్యూలో చూస్తే దేర్ ఆర్ 2 different టైమ్ లైన్స్ అని చెప్పారు. డిఫరెంట్ టైమ్ లైన్స్ అంటే ఇది మ్యాక్స్ ఒక 20-30 years టైం లైన్ అయితే కాదు. అంటే 20-30 years అంటే మ్యాక్స్ చిన్నప్పుడు టైం లైన్ అయితే కాదు.
ఇంకా అంటే వాళ్ళ అమ్మాలు చిన్నప్పుడు జరిగే టైంలో అనుకుంటా అది. చూస్తుంటే ఇక బౌస్ అండ్ యారోస్, బ్రిటిషర్స్ దట్ రాకెట్ లాంచెస్ అని చెప్తున్నానంటే దట్ క్యానన్స్ ఆ టైప్ ఆఫ్ ఫైరింగ్ అని చూస్తున్నాం కాబట్టి డిఫరెంట్ టైం అక్కడ స్టోరీ ఏంటి అవన్నీ చూడాలి. లాస్ట్లో ఒక కట్ వస్తుంది, అంటే ఆ మాస్క్ పెట్టుకొని ఒక క్లోజప్ షాట్ చూపిస్తారు. ఆ క్లోజప్ షాట్లో ఆ క్యామియో ఎవరిది, లేకపోతే అతను విజయ అని ట్విట్టర్లో చిన్న ట్రెండ్, ఆ క్యామియో విజయ ఉండొచ్చు అని. ఆ విజయ అప్పుడు పూర్వజన్మ, ఇప్పుడు మన పుట్టిన జన్మలో ఇవన్నీ డీలింక్ అయ్యాయి అనుకో, డీసింక్ అయ్యాయి అనుకో, ఇవన్నీ లెట్స్ సీ, చెప్పలేం కదా. అంటే టీజర్లో ఎన్టీఆర్ గారు ఒక డైలాగ్ ఉంటుంది, పునర్జన్మని ఎత్తిన కొత్త రాజు కోసం అనుకుని ఒక డైలాగ్ వస్తుంది. యూ రిమెంబర్ దట్ ఆర్ నాట్ దట్ డైలాగ్? అంటే అక్కడ రాజు కదా, మళ్ళీ ఇప్పుడు పుట్టారు కదా, ఆ రాజ్యానికి కొంచెం స్పైస్ అంటే కొంచెం పాత జ్ఞాపకాలు గుర్తొచ్చేమో. వీడి ఆ బీచ్లో ఉన్నప్పుడు ఒక తాడు లాగుతారు కదా, అది ఒక ఆయుధాల రూమ్ అయి ఉండొచ్చు. అవన్నీ థీరీస్ మాత్రమే, ఇవన్నీ ఎంతవరకు నిజం అనేది నాకు తెలియదు. రేపు మూవీ చూస్తాను, రేపు ఫస్ట్ షో కన్ఫర్మ్ చూస్తాను. ఆల్రెడీ టికెట్ బుక్, రేపు మార్నింగ్ వెళ్ళిపోతాను, చూస్తాను. అక్కడ ఇవన్నీ థీరీస్, రేపు ఒక్కరోజు ఉంటే చాలు. ఈ రోజుకి ట్రైలర్ వస్తుంది, రేపు టీజర్ పెట్టేస్తాను. ఇట్స్ ఓకే. గోయింగ్ చాలా లేట్ అయిపోయింది, మీకు తెలిసిందే, కొత్తగా ఏం లేదు, వైఫై కనెక్షన్ ఇవన్నీ అయిపోయింది. సో దట్స్ ద రీజన్ ఫర్ వెరీ మచ్ లేట్. ఓకే, ట్రైలర్ గుడ్స్ ప్రమోసింగ్. చెప్పాలంటే ట్రైలర్లో నాకు కొంచెం ఒక స్టెప్ వెనక్కి వేయాల్సిందానికి రీజన్ ఏంటి వచ్చిందంటే, అనిరుద్ మ్యూజిక్ కొంచెం మరీ హెవీ ఇచ్చే. టీజర్లో మనకి ఎంత హెవీ ఉందో ట్రైలర్ అంత హెవీ లేదు. ట్రైలర్లో ఓన్లీ స్టోరీ టెల్లింగ్ మాత్రం ఉంది, స్టోరీ టెల్లింగ్, ద ఎమోషన్స్, లాస్ట్లో చిన్న బిట్లో మ్యూజిక్ తప్ప మరీ ఓవరాల్గా అంత హైప్ ఇచ్చే మ్యూజిక్ అయితే లేదు. కానీ అనిరుద్ గురించి తెలిసిందే, నీకు ట్రైలర్ టీజర్ అలా ఉన్నా మూవీ బ్లాస్ట్ అయిపోద్దని. ఇఫ్ ద మూవీ బ్లాస్ట్, ఇట్ విల్ బి ద బ్లాస్ట్. ఆల్రెడీ చాలా మంది చెప్పారు, నాగేశ్వర చాలా మంది అనిరుద్ మ్యూజిక్ ఒక హైప్ లేపుతున్నారు, చాలా బాగుందని. లెట్స్ సీ. నేను అనిరుద్ కోసం వెళ్తున్నాను మూవీకి. చెప్పాలంటే నేను విజయ్ దేవరకొండ కోసం మూవీకి వెళ్ళాలి, అనిరుద్ కోసం వెళ్తాను మూవీకి. వీడియో కోసం అయితే నేను ఫస్ట్ అనే పర్టికులర్గా ఏం లేదు, నేను సెకండ్ టైం థర్డ్ అయినా టాక్ బట్టి వెళ్తాను. కానీ ఓన్లీ ఫర్ అనిరుద్ మూవీని మనం థియేటర్లో ఆ మ్యూజిక్ని మిస్ చేయకూడదు. అది ఏ మూవీ అయినా మిస్ చేయండి. అది హీరో మనకు తెలిసిన వాళ్ళని తెలియకపోయినా పేరు అనిరుద్ అని కనిపిస్తే వెళ్ళిపోవడమే. అలాగా నేను వెళ్ళిపోతాను. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్. రేపు మార్నింగ్ షో ఫస్ట్ డే కన్ఫర్మ్. నేను వెళ్ళి రివ్యూ ఇచ్చేస్తాను, రేపు ఈవినింగ్ ఆఫ్టర్నూన్ కల్లా ఇచ్చేస్తాను, రివ్యూ మీకు ఇచ్చేస్తాను. ఓకే, లెట్స్ సీ. ఓకే, దట్స్ ద రివ్యూ ఆఫ్ కింగ్డమ్ ట్రైలర్. మీకు కానీ నా వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రవి వ్లాగ్స్ అండ్ రియాక్షన్స్. బై గైస్.